భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న లార్డ్స్ టెస్టులో ఆటగాళ్ల పర్ఫార్మెన్స్ కంటే కూడా ఇతర విషయాలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా బంతి మార్పు అంశంపై భారీగా చర్చలు నడుస్తున్నాయి. డ్యూక్స్ బంతుల ఆకారం పదే పదే మారుతుండడం, బంతి త్వరగా మెత్తపడుతుండటంతో ఇరు జట్ల ఆటగాళ్లు మండిపడుతున్నారు. బంతిని మార్చాలంటూ అంపైర్లు మ్యాచ్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మ్యాచ్ మధ్యలో బంతుల బాక్స్ తీసుకురావడం, బంతి మార్పు కోసం 5 బంతుల్ని చెక్ చేయడం హాస్యాస్పదంగా మారింది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం. భారత ఇన్నింగ్స్ సమయంలో బంతి బాల్ బాక్స్తో గ్రౌండ్లోకి దిగారు అంపైర్లు. బాక్స్లోని బంతుల్ని ఒక్కొక్కటిగా తీస్తూ చెక్ చేస్తూ పోయారు. రింగ్లో బంతుల్ని పెట్టి సైజును పరిశీలించారు. అలా 5 బంతుల్ని చెక్ చేశాక చివరికి ఒక బంతిని సెలెక్ట్ చేశారు. ఇంగ్లాండ్ టీంకు ఆ బంతిని అందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెట్టింట జోకులు పేలుతున్నాయి. 5 బంతుల్లో ఒకటి కూడా రింగ్లోకి వెళ్లడం లేదు. అలాంటప్పుడు అవి బాక్స్లో ఎందుకు ఉన్నట్లు అంటూ భారత మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి కూడా సెటైర్లు వేశాడు. బంతి మార్పు అంశాన్ని కామెడీగా చేసేశారు అంటూ అంపైర్లు, మ్యాచ్ అధికారులపై సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. బంతుల్ని తయారు చేసే కంపెనీ అయిన నిబంధనల్ని బట్టి రింగులో పట్టేంత సైజులో ఉండే బంతుల్ని అందించాలి కదా. ఇది ఇంటర్నేషనల్ మ్యాచ్ అనుకున్నారా, గల్లీ క్రికెట్ అనుకున్నారా అంటూ సీరియస్ అవుతున్నారు. బంతిని ప్రతి 10-15 ఓవర్లకు మారుస్తూ పోతే సమయం వృధా అవుతోందని, పూర్తి ఓవర్లు జరగడం లేదని, ఇది సరికాదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా మ్యాచ్ మధ్యలో బంతి సక్రమంగా ఉందా లేదా అని ఫీల్డ్ అంపైర్లు 1-2 సార్లు చెక్ చేసిన సందర్భాలను చూశాం. అందుకోసం బాల్ గాజ్ పరికరాన్ని వినియోగించారు. ఇందులోనూ 2 రింగులుంటాయి. ఒకటి చిన్నగా, రెండోది కాస్త పెద్దగా ఉంటుంది. ఈ రెండింటిల్లోనూ ఫిట్ కాకపోతేనే బంతిని మార్చేందుకు అంపైర్లు మొగ్గు చూపిస్తారు. కొత్త బంతితో ప్రతి మ్యాచ్ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత 80 ఓవర్ల తర్వాతే ఫీల్డింగ్ జట్టు రెండో కొత్త బంతిని తీసుకోవాల్సి ఉంటుంది. మధ్యలో ఏదైనా సమస్య వల్ల బంతి పాడవడం లేదా స్టాండ్స్లో పడి తీసేందుకు కుదరకపోతే బంతిని మారుస్తారు. అప్పుడు కొత్త బాల్ను ఇవ్వరు. ఆ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో బంతి ఉందో అలాంటి దానిని వినియోగిస్తారు.